Good evening, all of you. Today we are going to learn about class 8 rational numbers, introduction to rational numbers. So before going to rational numbers, we will try to recapture whatever the topics you have learned in your 6th and 7th classes. First one is natural numbers, right? So natural numbers ante 1, 2, 3, 4, 5 అప్ టు ఇన్ఫినిటీ ఈ సెట్ ఆఫ్ నంబర్స్ని మనము న్యాచురల్ నంబర్స్ అని పిలుస్తాం. అండ్ న్యాచురల్ నంబర్స్ ఆర్ డినోటెడ్ బై క్యాపిటల్ ఎన్, రైట్? దీస్ నంబర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ కౌంటింగ్. ఈ నంబర్స్ మనము కౌంటింగ్ కోసం యూజ్ చేస్తాము కాబట్టి ఈ నంబర్స్ని కౌంటింగ్ నంబర్స్ అని కూడా అంటాం అనమాట. దేర్ఫోర్ దీస్ నంబర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ కౌంటింగ్ నంబర్స్. రైట్. సో నెక్స్ట్ సెట్ ఆఫ్ నంబర్స్ వచ్చేసి హోల్ నంబర్స్. హోల్ నంబర్స్ క్యాపిటల్ డబ్ల్యూతోని రిప్రజెంట్ చేస్తాం. ఈ హోల్ నంబర్స్లో ఏమేమి నంబర్స్ ఉంటాయి? 0, 1, 2, 3, 4 అప్ టు ఇన్ఫినిటీ. ఓకే. సో ఈ హోల్ నంబర్స్ని మనము 0, న్యాచురల్ నంబర్స్ అని కూడా రాయొచ్చు. దేర్ఫోర్ అంటే ఏంటి? ఇక్కడ మనకి ఆల్ న్యాచురల్, ఇవన్నీ న్యాచురల్ నంబర్స్. సో ఆల్ న్యాచురల్ నంబర్స్ ఆర్ హోల్ నంబర్స్. ఈ పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆల్ న్యాచురల్ నంబర్స్ ఆర్ హోల్ నంబర్స్. నెక్స్ట్ సెట్ ఆఫ్ నంబర్స్ వచ్చేసి ఇంటీజర్స్. ఇంటీజర్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై ద క్యాపిటల్ ఆల్ఫాబెట్ Z. ఓకే. సో ఇంటీజర్స్లో ఏమేమి ఉంటాయి? ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ -ఇన్ఫినిటీ, -3, 2, -1, 0, 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ అన్నమాట. సో ఇందులో వీ కెన్ రైట్. సో ఇక్కడ నుంచి ఈ సెట్ ఆఫ్ నంబర్స్ మొత్తం వి నో దట్ దీస్ ఆర్ హోల్ నంబర్స్. సో ఇంటీజర్స్ని ఇలా రాయొచ్చు: -ఇన్ఫినిటీ, -3, -2, 1, W. సో వీ కెన్ సే దట్ ఆల్ హోల్ నంబర్స్ ఆర్ ఇంటీజర్స్. ఆల్ హోల్ నంబర్స్ ఆర్ ఇంటీజర్స్. ఈ పాయింట్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ అట్లాగే ఆల్ న్యాచురల్ నంబర్స్ ఆర్ ఆల్సో ఇంటీజర్స్. ఆల్ న్యాచురల్ నంబర్స్ ఆర్ ఆల్సో ఈ 2 పాయింట్స్ కూడా జాగ్రత్త. ఆల్ హోల్ నంబర్స్ ఆర్ ఇంటీజర్స్ అండ్ ఆల్ న్యాచురల్ నంబర్స్ ఆర్ ఆల్సో ఇంటీజర్స్. ఓకే. నెక్స్ట్ we will see these. What are fractions? What is a fraction? These fractions అనేవి మీరు 7th క్లాస్లో నేర్చుకున్నారు, రైట్? Fraction represents parts of a whole and are written as two numbers separated by a line. Whole అంటే ఏంటి? మొత్తం. దిస్ ఈజ్ ఎ హోల్. హోల్ అంటే దిస్ ఈజ్ ఎ హోల్ అండ్ ఆర్ రిటర్న్ యాజ్. దీని పార్ట్స్ అంటే మనం ఇలా 2 ఈక్వల్ హాఫ్ చేసినప్పుడు ఇది 2 పార్ట్స్ అయింది. 1, 2. సో ఫ్రాక్షన్ రిప్రజెంట్స్ పార్ట్ ఆఫ్ ఎ హోల్ అండ్ ఆర్ రిటర్న్ యాజ్ 2 numbers separated by a line. The top number is called numerator. ఇక్కడ 2 numbers రాస్తాం ఇట్లా ఒక లైన్ పైన. టాప్ నంబర్ ఈస్ కాల్డ్, ఇది న్యూమరేటర్. ఇండికేట్స్ హౌ మెనీ పార్ట్స్ ఆర్ టేకెన్. ఇప్పుడు నేను ఒకటి తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ నాకు 1 అని రాస్తాను. బాటమ్ నంబర్ ఈస్ కాల్డ్ డినామినేటర్. ఓకే. ఇండికేట్స్ టోటల్ నంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్. ఇక్కడ 2 ఈక్వల్ పార్ట్స్ చేశాం కాబట్టి ఇక్కడ నేను 2 అని రాస్తాను. అర్థమైందా? సో హోల్ అంటే మొత్తం. ఆ ఫ్రాక్షన్ని మనం ఒక లైన్తో సపరేట్ చేసి పైన ఒక నంబర్, కింద ఒక నంబర్ రాస్తాం. టాప్ నంబర్, పైన నంబర్ని న్యూమరేటర్ అంటాం, కింద నంబర్ని, బాటమ్ నంబర్ని డినామినేటర్ అంటాం. న్యూమరేటర్ అంటే ఏంటి? మనకు ఉన్న పార్ట్స్లో నేను ఎన్ని తీసుకున్నా దాన్ని న్యూమరేటర్. నేను ఒక పార్ట్ తీసుకున్నా, సో న్యూమరేటర్లో 1 అని వస్తుంది.
ఈ హోల్ని నేను ఎన్ని పార్ట్స్ చేశాను, 1 and 2. సో డినామినేటర్లో 2 వస్తుంది అనమాట, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద ఫ్రాక్షన్ 3/4, రైట్. అంటే 3/4 మీన్స్ వాట్, హోల్ ఒకటి ఉంది. ఈ హోల్ని మనము 4 పార్ట్స్ చేయాలి, రైట్. ఈ హోల్ని మనం 1, 2, 3, 4 ఈక్వల్ పార్ట్స్ చేసినాము. 3 ఇండికేట్స్ దట్ 3 పార్ట్స్ ఆర్ టేకెన్. 3 ఇండికేట్స్ 3 అంటే ఈ మొత్తం నేను తీసేసుకున్నాను, రైట్. ఈ మిగిలిందేమో టేకెన్ అంటే నేను ఈ 3 పార్ట్స్ తీసేసుకున్నాను. సో ఐ విల్ రైట్ ఇట్ యాజ్ 3/4. లెఫ్ట్ ఓవర్ పార్ట్ ఏంటి, ఒకటే పార్ట్ మిగిలింది. సో లెఫ్ట్ ఓవర్ పార్ట్ ఈస్ 1/4. అర్థమైందా? దిస్ ఈజ్ కాల్డ్ ఫ్రాక్షన్, రైట్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. ఫ్రాక్షన్స్. ఒక పిజ్జా ఉంది. పిజ్జాని 8 పార్ట్స్గా డివైడ్ చేశాడు. సో డినామినేటర్లో 8 వచ్చింది అండ్ 1 పార్ట్ బయటికి తీశాడు. సో న్యూమరేటర్లో 1 వచ్చింది, రైట్. నెక్స్ట్ నంబర్ లైన్. సో ఇది నంబర్ లైన్, మీ అందరికి తెలుసు. నంబర్ లైన్లో మధ్యలో 0 ఉంటుంది, రైట్ సైడ్ 1, 2, 3, 4, 5, లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నంబర్స్ -1, -2, -3, -4, -5. నౌ ఈ నంబర్ లైన్ పైన మనకి ఫ్రాక్షన్స్ ఎక్కడ ఉంటాయి, రైట్. మనము 0 to 1ని జూమ్ చేస్తే ఇలా వస్తుంది, ఇట్లా. సో 0 to 1 టోటల్ ఒక పార్ట్ అనుకుంటే దీన్ని మనము 2 ఈక్వల్ పార్ట్స్ చేసినాం, రైట్. సో ఇందాక ఫ్రాక్షన్స్ అనుకున్నట్టు 2 పార్ట్స్ చేసినాం కాబట్టి డినామినేటర్లో 2 అండ్ ఇది 1 పార్ట్ కాబట్టి న్యూమరేటర్లో 1 వచ్చింది. సో దిస్ ఈజ్ 1/2. అట్లనే మళ్ళీ 0 and 1/2ని జూమ్ చేస్తే ఇలా వస్తుంది, రైట్. 0 and 1/2ని జూమ్ చేస్తే మనకి ఇలా వస్తుంది. దీన్ని మళ్ళీ 2 ఈక్వల్ హాఫ్స్ చేసినాం అనుకోండి. సో దిస్ బికమ్స్ 1/4. దీన్ని 2 ఈక్వల్ హాఫ్స్ చేస్తే దిస్ బికమ్స్ 1/8. అంటే ఈ ఫ్రాక్షన్స్ అనేవి మనకి ఎవ్రీ 2 నంబర్స్ మధ్యలో ఉంటాయి అన్నమాట, రైట్. సో వాట్ ఆర్ రేషనల్ నంబర్స్, రైట్. రేషనల్ నంబర్స్ ఆర్ నంబర్స్ that can be expressed as a fraction where both the numerator and denominator are integers and the denominator is not 0. In other words, they are numbers that can be written in the form of p/q, where p and q are integers and q not equal to 0. Right? ఎగ్జాంపుల్స్ చూద్దాం రేషనల్ నెంబర్స్కి. p/q ఫామ్ అంటే 2/3 ఆర్ -2/3 ఆర్ 2/-3 ఆర్ -2/-3 అండ్ q నాట్ ఈక్వల్ టు. ఇఫ్ q ఈక్వల్ టు 0 ఏమవుతుంది, 2/0 ఆర్ 3/0. డినామినేటర్లో 0 ఉన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్, దేర్ ఫోర్ మనం డినామినేటర్లో 0 తీసుకోవద్దు. అండ్ వీ ఆల్సో సే దట్ all natural numbers are rational numbers. Why 1 is a natural number? All natural numbers are rational numbers. Why 2 can be written as 2/1, 3 can be written as 3/1. Therefore all natural numbers are rational numbers, all whole numbers are rational numbers, and all integers are rational numbers, right. Hope you all have understood. Thank you.